హలో హాయ్, నేను జయలక్ష్మి alias ప్రియాంక. టుడే ఒక కొత్త థాట్తో మీ ముందుకు వచ్చాను. మనం ఏదైనా షాపింగ్ చేయాలి గ్రాసరీస్ అని అనుకుంటే ఆఫ్లైన్లో చేసుకుంటాము, ఆన్లైన్లో చేసుకుంటాము అర్బన్లో అయితే. కానీ ఆఫ్లైన్లో చేసుకుంటే తాజాగా కొన్ని చూసుకోవచ్చు, మనకు రేట్ కూడా అక్కడ ఒక అమౌంట్ ఉంటుంది, మనం చూసి యాస్టీస్ తేవచ్చు ఆఫ్లైన్లో. బట్ ఆన్లైన్లో అయితే అవే సేమ్ ప్రైజెస్ ఉంటాయి, అయినప్పటికీ మనం ఆ డెలివరీ పర్సన్కి, డెలివరీ చేసే పర్సన్కి మనం డెలివరీ ఛార్జ్ ఇవ్వాల్సి ఉంటుంది. అది కమ్సే 50 to 70 అట్లా వేరియబుల్ అవుతుంది. అయితే మోస్ట్లీ చాలామంది వర్కింగ్ పీపుల్ అయితే ఆన్లైన్ చేసుకుంటారు. కానీ కొన్నిసార్లు 50 రూపీస్ ప్రోడక్ట్స్ని కొనడానికి మనం అంత ఛార్జ్ ఇవ్వడం అవసరమా, నాకు 50 అవుతుంది, నడిచి వెళ్తే బెస్ట్ అని అనిపిస్తుంటుంది. కానీ కొన్నిసార్లు తప్పదు. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం అన్నా, నైట్ 8-9 దాటినా మనం బెస్ట్ చూస్ ద ప్లాట్ఫామ్స్ లైక్ జెప్టో, బ్లింకిట్ లాంటివి మనం ఆర్డర్ చేస్తాం. కానీ అక్కడ డెలివరీ ఛార్జ్ పే చేయకుండా ఉండడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. ఏమని, ఒక సెట్ ఆఫ్ అమౌంట్కి మనం షాపింగ్ చేస్తే మనకు డెలివరీ ఛార్జ్ అనేది ఇవ్వడు. కానీ నేను షాపింగ్ చేసే అమౌంట్ 150 రూపీస్ అయితే నేను 800,000 ఎందుకు షాపింగ్ చేయాలి, మనీ వేస్ట్ అనే థాట్ కామన్ అది. కానీ కొన్నిసార్లు మనకు ఆ 150 రూపీస్ ప్రోడక్ట్ కూడా ఇంపార్టెంటే. అలాగని మనం ఎక్కువ షాపింగ్ చేయమని చెప్పట్లే. కొన్ని మనకు వేస్ట్ ఆఫ్ హై ప్రాసెసింగ్ ఫుడ్ అవన్నీ పెట్టడం కన్నా ఏదో ఒకటి కొనిద్దాం, టార్గెట్ చేసేద్దాం, డెలివరీ ఛార్జ్ పడదు అని అనడం కన్నా నాకేమనిపించిందంటే, నేనేమి ప్రమోషన్ చేయట్లేదు, సారీ, నాకైతే మిల్లెట్స్ ఇవైతే సేమ్ మార్కెట్ ప్రైజెస్సే ఉన్నాయి. ఇవి అట్లీస్ట్ కొన్నామని తిన్నా కూడా మన హెల్త్కి మంచిది. ఒకసారి చూడండి, ఇవి చాలా బాగున్నాయి. నాకైతే ఇవి చాలా నచ్చాయి. చాలా గట్టిగా ప్యాక్ చేశారు, ఎయిర్ లేకుండా టైట్గా చేశారు. ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. ద మిల్లెట్ కంపెనీ అని ఉంది. ఇందులో చాలా ఉన్నాయి, లైక్ ఫాక్స్టైల్ మిల్లెట్స్, కుడో మిల్లెట్స్, బ్రౌన్ టాప్ మిల్లెట్. ఇంకా ఈ ప్యాక్ నాకు చాలా నచ్చింది. ఏమో చాలా రీజనబుల్గానే అనిపించింది. అంత హై షాపింగ్ చేసినప్పటికి కూడా ఇది నేను కొనమని చెప్పట్లే. బట్ ఇదైతే కొన్నందుకు నాకు వర్తే. హెల్తీ కూడా ఉండొచ్చు. అండ్ నాకేం వేస్ట్ కొన్నాను అని అనిపించలే. అట్లీస్ట్ ఇవి ఉన్నాయని కూడా మనం మిల్లెట్స్ని ట్రై చేయొచ్చు అని నా ఫీలింగ్. ఈ థాట్ అయితే నాకు నచ్చింది. బట్ ఇది అన్నిసార్లు చేయాలి, అన్నిసార్లు వద్దు, ఎప్పుడో ఒకసారి. బేసిక్గా మనం ఏదైనా కావాలన్నా బయట తెచ్చుకుంటాం. ఇది ఎప్పుడో ఒకసారి ఇట్లా చేసిన షాపింగ్ ఏదో అది మనకు హెల్త్ అయ్యేటట్టు, అది మనకు హెల్తీగా యూస్ఫుల్ అయినట్టు ఉంటే చాలా మంచిది. ఇంతటితో ఉంటాను. థ్యాంక్ యూ. ఇది ఒకసారి అండు కొర్రలు అని ఉంది. అండ్ ఇంగ్లీష్లో వస్తే బ్రౌన్ టాప్ మిల్లెట్స్, లైక్ హరి కంగని ఈ హిందీలో అంటారు. చాలా లాంగ్వేజెస్లో నేమ్స్ కూడా ఇక్కడ రాస్తున్నారు. ఫ్రెష్గా ఉంది, డస్ట్ ఏం లేకుండా ఫ్రెష్గా ఉంది.